చాలా ఇంజ్యూరీ అయింది మీ లెగ్. చాలా ఇబ్బంది పడ్డారు. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్ గురించి చెప్పండి. ఆ ఇన్సిడెంట్ తర్వాత. అంటే ఇట్ వాజ్ అనుకోకుండా చిన్న దెబ్బ కిందే స్టార్ట్ అయిందది. జస్ట్ ఓకే. పడ్డాను నేను. అప్పుడేం లేదు. అప్పుడు నాకేం తెలీదది. ఇంటర్నల్లీ ఇట్ వాజ్ ట్రబ్లింగ్. ఓహో! ఒక 1, 2 మంత్స్‌కి అది బయటికి పాప్ ఔట్ అయ్యింది. అండ్ బోత్ ద లెగ్స్‌కి ప్రాబ్లమ్ అయింది. వాకింగ్ ప్రాబ్లమ్ అయిపోయింది. పెయిన్‌ఫుల్ అని. ఎక్కడ 10 మినిట్స్ కూర్చున్న 10 మినిట్స్ అయినా, నుంచున్న 10 మినిట్స్‌కైనా పెయిన్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. 2 కాళ్ళు లాగుతాయి. సో, అవన్నీ దాటుకుని అంటే ట్రై చేశాము. సర్జరీ అవి ఇవి ట్రై చేసిన తర్వాత ఒక 6 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను నేను, గ్యాప్ తీసుకుని మధ్యలో. బట్ అయినా అది వర్కౌట్ అవ్వలేదు. ఒక సర్జరీ చేస్తే ఫెయిల్ అయిందంటారు. మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అది మళ్ళీ రివర్ట్ అయిపోయింది. సో, ఇంకా మా ఎడిటర్స్ అందరూ ఏంటంటే నేను కుంటుతను కట్ చేసి జస్ట్ అక్కడ నుంచున్నంత వరకు చేసి మళ్ళీ అంటే నా పొజిషనింగ్ కూడా ఇలా మారడం కష్టమైపోయేది. సో, ఆ డాన్స్ షో గానీ, డీ గానీ ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. కొంచెం ఇబ్బందిగా నడుస్తూ ఉండేవాడిని నేను. బట్ మేనేజ్ చేయాల్సొచ్చింది. అంటే అలాని షోస్ వదులుకోలేను. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ బ్రెడ్ అండ్ బటర్. అంటే నువ్వు నీ 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 ప్రొఫెషనల్ లైఫ్ అది. నువ్వు అది నీ ఉద్యోగం, అది నీ జాబ్. అండ్ నాకు చాలా ఇష్టమైన జాబ్ అది. అసలు ఇంకంటే ఆ షూటింగ్లు చేస్తుంటే నాకు ఏం గుర్తుండవు. టైం ఎంత అయింది, ఫోన్లు ఏమొచ్చాయి, తిన్నామా లేదా అన్నది ఆ ఎంజాయ్. నేను ఎంత ఇన్వాల్వ్ అయితేనే ఆడియన్స్కి అంత ఎంటర్టైన్మెంట్. అలా బిలీవ్ అంతే చేసేవాడిని. కదా! సో, చేస్తున్నప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేది. దెన్